హలో అండి, నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. సరికొత్త పద్ధతిలో చాలా తక్కువ టైంలో పాలక్ పన్నీర్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. యాక్చువల్గా మనకి పాలక్ పన్నీర్ రెసిపీ ఎక్కువ స్పైసీ లేకుండా చాలా మైల్డ్గా ఉంటుంది, కానీ ఈ పన్నీర్ రెసిపీ మాత్రం కాస్త ఎక్కువ స్పైసీగానే ఉంటుంది. ఈ రెసిపీ స్పెషాలిటీ కూడా అదే కాబట్టి దీన్ని చిల్లీ పాలక్ పన్నీర్ అని కూడా చెప్పొచ్చు. ఈ రెసిపీని మేము రీసెంట్ గా ఒక రెస్టారెంట్ లో ట్రై చేశాము. టేస్ట్ అయితే ఆసమ్ ఉందండి. అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ రోజు ఈ వీడియోని చేస్తున్నాను. మరి ఈ చిల్లీ పాలక్ పన్నీర్ ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇందులో నేను 1 స్పూన్ షుగర్ వేస్తున్నాను. పంచదార వేసి ఉడికించడం వల్ల పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా పైగా చాలా కొత్త రుచితో చాలా బాగుంటుంది. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు 3 చిన్న సైజు పాలకూర కట్టల్ని శుభ్రంగా కడిగి తీసుకొని కాడలతో సహా వేసి ఉడికించాలి. కాడలు ఒకవేళ మరీ ముదురుగా ఉందనిపిస్తే ముదురుగా ఉన్న కాడల వరకు కట్ చేసేయండి. వీటిని 3 to 5 minutes హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మీరు వేరే బౌల్లో కూలింగ్ వాటర్ తీసుకోండి. ఈ ఉడికించిన పాలకూరని ఈ కూలింగ్ వాటర్లో 2 నిమిషాల పాటు ఉంచండి. 2 minutes తర్వాత ఈ పాలకూరలో ఉన్న నీరంతా పిండేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనితో పాటు ఇక్కడ నేను ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టని కూడా కాడలతో సహా వేస్తున్నాను. వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ని వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్లో 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, 3 స్పూన్లు ఫ్రెష్ పెరుగు కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కాజు పేస్ట్ని కూడా పక్కన పెట్టుకొని ఇదే మిక్సర్ జార్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, 1 ఇలాచి, 2 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసి వీటిని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 5 స్పూన్ల ఆయిల్ లేదా బటర్ వేసి బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకొని వీటితో పాటే 1 బిర్యానీ ఆకు వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగుతున్నప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్ లేకపోతే ఆనియన్స్ గ్రైండ్ చేసుకుంటున్నప్పుడే 1 ఇంచ్ అల్లం ముక్కలు, 5 లేదా 6 వెల్లుల్లి రెమ్మలు వేసి కలిపి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా వేగిపోయి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు పాలకూర, కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. పాలకూరని ముందుగానే మనం ఉడికించుకున్నాం కాబట్టి దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు. 5 నిమిషాల తర్వాత కాజు బాదం పేస్ట్ని కూడా వేసి గ్రేవీ అంతా బాగా కలుపుకోవాలి. 5 minutesకి ఇలా ఉడుకుతుందండి. ఇక్కడ కూడా మనకి ఆయిల్ సెపరేట్ అవుతుంది, చూసారు కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ గ్రేవీతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ కాస్త మగ్గేలోపు ఇక్కడ నేను 200 గ్రాముల పన్నీర్ని ఇలా 1 ఇంచ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. కావాలంటే ఇంకా పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. పన్నీర్ని రెడీ చేసుకునేలోపు ఇక్కడ మనకి పాలకూర పేస్ట్ కూడా వేగిపోయి లైట్గా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను పాలకూర గ్రైండ్ చేసిన మిక్సర్ జార్లోనే 1 గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ని ఇక్కడ వేస్తున్నాను. వాటర్ వేసి గ్రేవీ అంతా ఇలా కలిపిన తర్వాత కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని వేసి మరోసారి బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి గ్రేవీ చిక్కబడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ కంప్లీట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. చూసారు కదా, పన్నీర్ గ్రేవీ చక్కగా ఉడుకుతుంది.
మధ్య మధ్యలో కర్రీని కలుపుకుంటూ ఎక్కడ మాడకుండా చూసుకోండి. అప్పుడే ఈ రెసిపీ మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. మరి కాసేపటికి చూసారంటే గ్రేవీ 70% చిక్కబడి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు 1 స్పూన్ కసూరి మేతి వేసి మరోసారి గ్రేవీ అంతా బాగా కలుపుకోవాలి. కసూరి మేతి వేసి 5 మినిట్స్ ఉడికించిన తర్వాత చూసారంటే పాలక్ పన్నీర్ కర్రీ ఇలా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. గ్రేవీ చిక్కబడి మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనిపించినప్పుడు 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు, దీనితో పాటే 4 లేదా 5 పచ్చిమిర్చిని మీకు వీలైనంత సన్నగా ఇలా తరిగి తీసుకోవాలి. ఈ మిర్చిని కూడా వేసి గ్రేవీ అంతా కలిపి జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలానే మగ్గించండి. అప్పుడే ఈ కరివేపాకు మిర్చి ఫ్లేవర్తో ఈ పాలక్ పన్నీర్ రుచి పర్ఫెక్ట్ గా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత చూస్తే చిల్లీ పాలక్ పన్నీర్ ఇంత అద్భుతంగా రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసారంటే మనం వేసిన ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి కర్రీ చూసారా చాలా క్రీమీగా ఉంది కదా. ఈ కన్సిస్టెన్సీ దగ్గరే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఈ గ్రేవీ చల్లారిన కొద్దీ దీని టెక్స్చర్ ఇంకా బాగుంటుంది. మనం లాస్ట్లో వేసిన పచ్చిమిర్చి తరుగు వల్లే ఈ కర్రీకి స్పెషల్ టేస్ట్ వస్తుంది. కారం ఎక్కువ ఉండాలి కదా, ఎక్కడేస్తే ఏంటి అని పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకుని అస్సలు తీసుకోకూడదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటేనే తింటున్నప్పుడు ఈ మిర్చి ముక్కలు తగులుతూ ఈ పన్నీర్ కర్రీ ఇంకా తినాలనిపిస్తుంది. స్పెషల్ గా ఈ పాలక్ పన్నీర్ రెసిపీ వచ్చేసి కేవలం చపాతీ, రోటీ, పుల్కా ఇలా వీటికి మాత్రమే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. రైస్ ఐటమ్స్ కి ఇంత పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పలేను, కానీ నచ్చిన వాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చు. మరి ఈ స్పెషల్ చిల్లీ పాలక్ పన్నీర్ కర్రీ మీకు నచ్చితే వీడియోని ఫాస్ట్ గా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి రెసిపీని ఒక్కసారైనా ట్రై చేయాలండి, లేదంటే కొత్త రుచుల్ని మీరు మిస్ అయిపోతారు. ట్రై చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ని ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ముందు రాబోయే రెసిపీస్ ని మిస్ అవ్వకుండా చూడడం కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ఇప్పుడైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.